హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము ప్రస్తుతము ఓంకారేశ్వర శక్తి క్షేత్రం ధ్యాన పిరమిడ్ క్షేత్రమునందు ఉన్నాము. ఇది అచ్చంపేటకు చేరువలో ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ 18 పిరమిడ్లు నిర్మించడం జరిగింది. ఈ 18 పిరమిడ్లు దేనికి గుర్తు అంటే అమ్మవారి శక్తి క్షేత్రాలు 18 ఉన్నాయి కదా, వాటికి గుర్తుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి 3 రోజుల క్లాసు నిర్వహించడం జరుగుతుంది. ఈ 18 నెలలు 18 పిరమిడ్లలో ధ్యానం అని ఇక్కడ ఇప్పుడు ఇది 7వ నెల జరుగుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓంకారం షేప్లో ఇలా పిరమిడ్లు నిర్మించడం జరిగింది. 18 శక్తి క్షేత్రాలు గుర్తుగా ఇక్కడ నిర్మించడం జరిగింది. సరస్వతీదేవి శక్తిపీఠం ఇది. ఇలా 18 పిరమిడ్లు ఉన్నాయి. ఎంతో రమణీయంగా ఉంది. ప్రకృతిలో నివసించడానికి ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి రావచ్చు. అంటే ధ్యానం జ్ఞానం 2 పొందవచ్చు. మన బిజీ లైఫ్లో ఉంటాం కదా ఫ్రెండ్స్, రోజు ఉదయం లేచినా అంటే ఆఫీసులు పరుగులు అని అంటూ ఉంటాం కదా. నెలలో ఒక 2 రోజులో 3 రోజులో ఇలా ఇక్కడికి వచ్చి ఈ ప్రకృతిలో నివసించగలిగితే గనక ఎంతో బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత రమణీయంగా ఉందో. మన గురువుగారు పత్రి గారు ఎందుకు ఇలాంటి ప్లేసుల్లో సెలెక్ట్ చేసుకున్నారు అంటే ప్రకృతిలో నివసించడం, తనకు తాను దగ్గర కావడానికే ఇలాంటి స్థలాలు ఎంచుకున్నాడు. పిరమిడ్ వ్యాలీ అనుకోండి, ప్రకృతి వ్యాలీ అనుకోండి, కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ అనుకోండి, కాస్మిక్ వ్యాలీ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రకృతిలోనికి అనుగుణంగా ఉండడానికి, అంటే ప్రకృతిలోనే మనం ఉన్నాము, అంత ఆనందాన్ని హాయినిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండడానికి డార్మెంట్స్ ఉన్నాయి, రూమ్స్ కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారు కదా. పిరమిడ్స్ ఇదిగో ఫ్రెండ్స్, ఇవన్నీ పిరమిడ్సే. 18 పిరమిడ్లు అన్నమాట. ఎంత వస్తే అసలు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అచ్చంపేటకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. రావచ్చు. తనను తాను తెలుసుకునే మార్గం ఏంటి అంటే ధ్యానం ఒకటే. ఆ ధ్యానానికి అనువైన ప్లేస్ ఏంటి అంటే ఇలాంటి పిరమిడ్ క్షేత్రాలే. కడతాలనుకోండి, కాస్మిక్ వ్యాలీ అనుకోండి, ప్రకృతి వ్యాలీ అనుకోండి, సైలెంట్ వ్యాలీ, ఇలా ఎంతో ఆనందాన్ని హాయినిచ్చే పిరమిడ్ సెంటర్లు. మీరు కూడా రండి, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ రూమ్స్ అన్నమాట ఉండడానికి. ఈ ఎదురుగా కనిపించేది డార్మెంట్, అంటే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రకృతి, చెట్లు, వాటి మధ్యలో పిరమిడ్ అన్నమాట. ఎంత ఆనందంగా గొలుపుతుందో అసలు. వస్తే మన సొంతింటికి వచ్చాము అన్న ఫీలింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మెడిటేషన్ కోసం వచ్చారు, పౌర్ణమి ధ్యానం కోసమని. ఇక్కడ కూర్చొని కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ 18 శక్తి క్షేత్రాలు పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయని. భారతదేశంలో ఉన్న అష్టాదశ
అంటే 18 శక్తిపీఠాల సమూహం. అలాగే ఇక్కడ బుద్ధుడి విగ్రహం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ బుద్ధుడి విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ బుద్ధ భగవానుడు స్టే చేయడం జరిగిందట. ఆ బుద్ధ భగవానుడు ఉన్న కాలంలో ఆ స్పాట్లో కనుక ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది, బాగా కుదురుతుంది. చాలామంది అనుభవం పొందడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా రావచ్చు ఫ్రెండ్స్. 18 పౌర్ణమిలలో 7వ పౌర్ణమి అయిపోతుంది. నెక్స్ట్ పౌర్ణమికి అందరూ విచ్చేయండి. థ్యాంక్ యూ.